హాయ్ అండి అందరికీ. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన స్టోరీ ఆ గగనమే ఈ ధరణి పార్ట్ 21. నానమ్మన అని ధరణి అర్థం కానట్టు ఫేస్ పెట్టి అడుగుతుంటే ఆవిడ చిన్నగా నవ్వుతూ, అవును ధరణి, నీకు గగన్ వాళ్ళ అమ్మ తెలుసా? తెలుసు, గగన్ వాళ్ళ అమ్మగారు చనిపోయారు అని ధరణి అనగానే, నేను అవని అమ్మను, గగన్కి అమ్మమ్మనవుతాను. అంటే నీకు నానమ్మనే కదా అంది ఆవిడ. అవునా, మీరైతే ఎందుకు మాతో పాటు లేరు? గగన్ కూడా మీ గురించి నాకెప్పుడూ చెప్పలేదు అంది ధరణి. ఆ విషయాలన్నీ తరువాత. ఎందుకు ఈ టైంలో ఈ రూట్లో వెళ్తున్నావు? అసలు ఎక్కడికి వెళ్తున్నావు అంటూ కార్లో ఆమె లగేజ్ని చూసి, లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగారు ఆవిడ. గగన్ నన్ను మోసం చేశాడు నానమ్మ. మీ మనవడు నన్ను మోసం చేశాడు, ఒక్కసారి కాదు 2 సార్లు అని ధరణి అనగానే, వర్ష గురించి మాట్లాడుతున్నావా అని ఆవిడ అంది. ఆ మాటకి ధరణి షాక్ అయిపోతూ, వర్ష గురించి మీకెలా తెలుసు అంది. నాకు ఎలా తెలుసా అని నవ్వుతూ, నేను మీకు దూరంగా ఉన్నా మీ గురించి ప్రతి విషయం నాకు తెలిసిపోతుంది. మీ ఇద్దరి ప్రేమ నాకు తెలుసు, మీ పెళ్ళి ఎలా జరిగిందో కూడా తెలుసు, ఆఖరికి భువన్ మిథునతో నడిపే వ్యవహారం కూడా తెలుసు అని ఆవిడ అంటుంటే, ఇన్ని తెలిసిన మీరు ఎందుకు అడుగుతున్నారు ఎక్కడికి వెళ్తున్నాను అని? మోసపోయిన భార్య ఎక్కడికి వెళ్తుంది అంది ధరణి బాధగా. భర్త చేతిలో మోసపోయిన భార్య అయితే ఎక్కడికైనా వెళ్తుంది, కానీ నువ్వు మోసపోలేదు, మోసపోయాను అని అపోహపడుతున్నావు అంతే. ఎంతైనా గగన్ మీ మనవడు కదా, ఆ మాత్రం సపోర్ట్ చేస్తారులే అంది ధరణి ఆక్రోశంగా. గగన్ నా మనమడు అని ఈ విషయాన్ని నేను చెప్పట్లేదు. నువ్వు అనుకుంటున్నట్టుగా అక్కడ జరిగింది మోసం కాదు ధరణి, అది ఒక పెద్ద కుట్ర అని గంభీరంగా చెప్పారు ఆవిడ. అదే సమయంలో గగన్ పిచ్చివాడిలా రోడ్ మీద కార్ని పోనిస్తున్నాడు. అతని కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. ధరణి, ఒక్కసారి నా మాట విను. నువ్వు చూసింది నిజం కాదు. వర్ష అన్న పేరు నా జీవితంలో ఒక చేదు జ్ఞాపకం మాత్రమే, అది ప్రేమ కాదు అని తనలో తాను అనుకుంటూ స్టీరింగ్ని బలంగా కొట్టాడు. గగన్ మనసులో వర్షతో జరిగిన ఆ సీన్ పదే పదే మెదులుతోంది. ఆమె ఏడుస్తూ తన భుజం మీద వాలినప్పుడు తను కేవలం ఒక మనిషిగా ఓదార్చాడు తప్ప అందులో ఎలాంటి ప్రేమ లేదు. కానీ ధరణి కళ్ళలో కనిపించిన ఆ అసహ్యం గగన్ని నిలువున దహించి వేస్తుంది. మరోవైపు భువన్ మిథున ఒకే కారులో ధరణిని వెతుకుతున్నారు. భువన్, స్పీడ్గా వెళ్ళు. ధరణి ఇప్పుడు చాలా ఎమోషనల్ స్టేట్లో ఉంది. తను ఏ నిర్ణయం తీసుకుంటుందో అని భయంగా ఉంది అంది మిథున ఆందోళనగా. వదినకి అన్నీ నేనే చెప్పాను మిథున. అన్నయ్య గురించి అన్నీ తెలుసుకుని తన లైఫ్ని కొత్తగా స్టార్ట్ చేయాలనుకుంది. కానీ ఈ అన్నయ్య ఉన్నాడే, టైమింగ్ అస్సలు బాలేదు. ఆ వర్షగాడిద ఏడుస్తుంటే వీడికెందుకు అంత జాలి? ఇప్పుడు చూడు, అంతా మిస్ అయిపోయింది అని భువన్ కోపంగా అన్నాడు. ధరణి, నువ్వు గగన్ని ప్రేమిస్తున్నావు కదా, మరి నీ ప్రేమ మీద నీకు అంత నమ్మకం లేదా? ఒక చిన్న సంఘటన చూడగానే గగన్ని వదిలేసి వెళ్ళిపోవాలని ఎలా అనిపించింది? నమ్మకం ఎక్కడ ఉంటుంది నానమ్మ? కళ్ళ ముందు కనిపిస్తోంది కదా. ఆమెని అంత క్లోజ్గా కన్సోల్ చేయాల్సిన అవసరం ఏముంది? తనకి అంత బాధ ఉంటే వాళ్ళ అన్నయ్యకి చెప్పుకోవాలి, లేదంటే ఫ్రెండ్స్కి చెప్పుకోవాలి. నా భర్త భుజం మీద ఎందుకు వాలాలి అంది ధరణి ఆవేశంగా.
ఆవిడ ధరణి చేతులు పట్టుకుని, అక్కడే నువ్వు పప్పులో కాలేశావు తల్లి. ఆనంద్ అనే వ్యక్తి గగన్ని వ్యాపారపరంగా దెబ్బతీయలేక మీ ఇద్దరి మధ్య గొడవలు పెట్టడానికి వర్షని పావుగా వాడుతున్నాడు. వర్ష ఏడవడం, గగన్కి ఫోన్ చేయడం, నువ్వు సరిగ్గా అదే టైంకి అక్కడికి రావడం, ఇది అంతా ఒక పక్కా ప్లాన్ అని నీకు అనిపించడం లేదా? ధరణి ఆలోచనలో పడింది. ప్లానా? కానీ తను అంతలా ఏడుస్తుంటే? ఏడుపు అనేది ఆడవాళ్ళకి ఒక ఆయుధం ధరణి. గగన్కి ఉన్న ఒకే ఒక బలహీనత, ఎవరైనా బాధలో ఉంటే చూడలేడు. అది వర్ష అయినా మరెవరైనా. తనకి నీ మీద ఉన్న ప్రేమ ఏనాడూ తగ్గలేదు. నువ్వు ఆ కారులోంచి దిగి ఒక్క మాట గగన్ని అడిగి ఉంటే బాగుండేది. కానీ నువ్వు పారిపోవాలని చూస్తున్నావు. పిరికి దానిలా సమస్య నుంచి తప్పించుకుంటే గెలిచేది ఆనంద్, ఓడిపోయేది మీ ప్రేమ. అప్పుడే దూరం నుంచి ఒక కార్ లైట్లు ధరణి వైపు పడ్డాయి. అది భువన్ కార్. భువన్ కార్ ఆపి కిందకి దిగాడు. వెనుకే మిథున కూడా వచ్చింది. కానీ వాళ్ళకన్నా ముందే గగన్ కారు వచ్చి ఆగింది. గగన్ కారులోంచి దిగి ధరణి వైపు పరిగెత్తుకుంటూ వచ్చాడు. కానీ మధ్యలో రాజేశ్వరి గారిని చూడగానే ఒక్క నిమిషం ఆగి, అమ్మమ్మ మీరు ఇక్కడేంటి అని ఆశ్చర్యపోయాడు. రాజేశ్వరి గారు సీరియస్గా గగన్ వైపు చూస్తూ, వచ్చావా గగన్? నీ తెలివితేటలన్నీ బిజినెస్లోనే చూపిస్తావా? నీ భార్య మనసుని అర్థం చేసుకోవడంలో ఎందుకు ఇంత ఫెయిల్ అయ్యావు? వర్షని కన్సోల్ చేయడానికి వెళ్ళే ముందు అది ధరణి చూస్తే ఏమవుతుందో అని నీకు అనిపించలేదా అని నిలదీశారు. గగన్ తలదించుకొని అన్నాడు, తప్పైపోయిందమ్మమ్మ. నేను అంతలా ఆలోచించలేదు. వర్ష మాటలు నిజమని నమ్మాను. భువన్ దగ్గరికి వచ్చి, అన్నయ్య వర్ష మాటలు నిజం కాదు. ఇప్పుడే నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ రెస్టారెంట్కి ధరణి వదిన వస్తుందని వర్షకి ముందే తెలుసు. అందుకే తను కావాలని నీ భుజం మీద వాలి సీన్ క్రియేట్ చేసింది. వదినని ఎవరో అక్కడికి రమ్మని మెసేజ్ కూడా పంపారంట అని చెప్పాడు. ధరణి ఒక్కసారిగా షాక్కి గురైంది. అంటే ఎవరో కావాలని ఇదంతా చేశారు అనుకుంటూ తన ఫోన్ తీసి ఆ మెసేజ్ని ఒకసారి చూసుకుంది. ఒక అన్నోన్ నెంబర్ నుంచి మెసేజ్ ఉంది. నీ భర్త అసలు రంగు చూడాలంటే ఈ రెస్టారెంట్కి రా అని. ధరణి కళ్ళల్లో ఇప్పుడు పశ్చాత్తాపం కనిపిస్తోంది. తను గగన్ని ఎంతలా అపార్థం చేసుకుందో అర్థమైంది. రాజేశ్వరి గారు ధరణి చేయి పట్టుకుని గగన్ చేతిలో పెట్టారు. గగన్, ధరణి, మీ ఇద్దరి మధ్య ఉన్నది కేవలం ప్రేమ మాత్రమే కాదు, ఒక బాధ్యత కూడా. బయట ప్రపంచం మిమ్మల్ని విడదీయాలని చూస్తుంది. మీరు విడిపోతే గెలిచేది మీ శత్రువులు. ధరణి, నువ్వు నీ భర్తని నమ్ము. గగన్, నువ్వు నీ భార్యకి నీ జీవితంలో ప్రతి విషయాన్ని పారదర్శకంగా ఉంచు అని హితబోధ చేశారు. ధరణి మెల్లగా గగన్ వైపు చూసింది. గగన్ కళ్ళలో తప్పు చేశానన్న బాధ, ధరణి మీద ఉన్న అమితమైన ప్రేమ కనిపిస్తున్నాయి. ధరణి ఏడుస్తూ గగన్ని గట్టిగా హత్తుకుంది. సారీ గగన్, నేను నిన్ను అపార్థం చేసుకున్నాను. ఆ వర్షతో నిన్ను చూసి అపార్థం చేసుకొని నీకు డివోర్స్ ఇవ్వాలనుకున్నాను. నన్ను క్షమించు అంది. గగన్ ఆమెను ఇంకా గట్టిగా హత్తుకుని, లేదు ధరణి, తప్పు నాదే. నిన్ను ప్రొటెక్ట్ చేయడంలో నేను విఫలమయ్యాను. ఇక మీదట మన మధ్య ఏ రహస్యాలు ఉండవు అని ప్రామిస్ చేశాడు. మిథున, భువన్ ఒకరి ముఖం ఒకరు చూసుకుని ఊపిరి పీల్చుకున్నారు. రాజేశ్వరి గారు సంతోషంగా నవ్వుతూ, సరే ఇక అందరూ ఇంటికి పదండి. రేపు ఉదయం సూర్యాంష్ని కలవాలి.
ఈ కథలో అసలైన మలుపు రేపే మొదలవుతుంది అన్నారు. చీకటిని చీల్చుకుంటూ 3 కార్లు తిరిగి సిటీ వైపు ప్రయాణమయ్యాయి. కార్ డ్రైవ్ చేస్తున్న గగన్ వెనుకాల కూర్చున్న రాజేశ్వరి గారి వైపు చూస్తూ, ఇన్ని రోజులు అజ్ఞాతంలో ఉన్న అమ్మమ్మ ఇప్పుడు సడన్గా ఇలా వచ్చింది అంటే దీని వెనుక ఏదో పెద్ద కారణమే ఉంది. రేపు నాన్నని కలవాలి అని అమ్మమ్మ ఎందుకు అనుకుంటుంది అని ఆలోచిస్తూ ధరణి వైపు చూశాడు. ఆమె ప్రశాంతమైన ముఖంతో కిటికీలోంచి బయటకు చూస్తుంది. ధరణి మనసులో ఇప్పుడు అనుమానం ఏ కోసానా లేదు. కేవలం గగన్ మీద నమ్మకం, తన జీవితం మీద ఒక కొత్త ఆశ మాత్రమే ఉన్నాయి. కొనసాగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వర్ష నిజంగా ఆనంద్ ప్లాన్లో ఒక పావు మాత్రమేనా, లేదంటే మెయిన్ విలన్ తనేనా? తెలుసుకోవాలి అంటే వెయిట్ ఫర్ నెక్స్ట్ పార్ట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. కీప్ స్మైలింగ్, కీప్ లిజనింగ్. నేను మీ అనుష కృష్ణ, సైనింగ్ ఆఫ్.